ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎల్లుండే మేం బయలుదేరుతున్నాం. ఓకే, అలాగే మీ టీంతో పాటు మేఘన కూడా ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. నాకేం తెలీదు సార్. డైరెక్ట్ గా ఐజీ నుంచి వచ్చిన ఆర్డర్స్. మేఘన మీ అండర్లో ట్రైన్ అయితే బెస్ట్ ఆఫీసర్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. కానీ సార్, నో మోర్ డిస్కషన్ జేడి. తనను తీసుకుని వెళ్లాల్సిందే. దట్స్ ఫైనల్ ఫైనల్ ఫైనల్. నిజంగా నాకేం తెలీదు. ఓకే సార్. జై హింద్. జై హింద్. దాత్రి దాత్రి దాత్రి, పోనీ ఈ ఆపరేషన్ నుంచి నేను రాపవునా? వద్దు. డ్యూటీలో నువ్వు జేడీ పక్కన ఉండడం చాలా ఇంపార్టెంట్ కేడి. జేడీ డ్యూటీకి జగదాత్రి ఆలోచనలు, సిద్ధాంతాలు, ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ అడ్డురావని నీకు తెలుసు కదా. కానీ ఆ మేఘన మరీ ఓవర్ చేస్తుంది కేదార్. నాకు కోపం వస్తుంది. అయ్యో, మళ్ళీ మొదలు పెట్టింది. మళ్ళీ మొదలెట్టావా దాత్రి? నాకేం సంబంధం లేదు. అబ్బా. హలో రవి, అర్జెంట్గా ఒక 50 lakhs కావాలరా. నీకు ఒక 2 monthsలో అడ్జస్ట్ చేస్తాను. అంత అమౌంట్ లేదురా బూచి. 10 ఉంది, పంపమంటే పంపుతాను. సరే పంపించరా. 2 monthsలో నీకు ఇచ్చేస్తానే. ఉంటాను. ఇంకా 40 lakhs కావాలి. 50 ఇవ్వకుంటే చిత్ర ఫొటోస్ వీడియోస్ బయట పెట్టేస్తుంది. ఎవరు అడగాలి? రై దిగరా. ఏమ్రా బూచి, ఫోన్ లేపుతలేవు? అది కొంచెం పనిలో ఉండి చూసుకోలేదన్నా. రోజంతా పనిలో ఉంటావు, ఎప్పుడు అడిగినా పైసలు లేవంటావేంద్రా? నెలలో ఇస్తా అని నా కాడ 20 లక్షలు తీసుకున్నావు. 6 నెలలు అవుతుంది, గుర్తుందా తంబి? ఉందన్నా, డబ్బులు కొంచెం అడ్జస్ట్ అవ్వలేదన్నా. అందుకే కదన్నా వడ్డీ కట్టేస్తున్నాను. ఏడ కడుతున్నావురా? నువ్వు కడతలేవనే కదా నేనొచ్చింది. అసలు వడ్డీ కలిపి 24 లక్షలు అయింది. ఇస్తే తీసుకుపోతా, లేదా నిన్నేసుకొని సీదా మీ ఇంటికి పోతా. అన్నా ప్లీజ్ అన్నా, డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయి. నాకు ఒక్క 2 రోజులు టైం ఇవ్వనా, నీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్లీజ్ అన్నా. టైం ఇస్తే టైం పాస్ చేస్తావు. నీ గురించి మొత్తం తెలుసు తంబి నాకు. నేను ఇవాళ పైసలు లేకుండా నిన్ను వదలా. అన్నా అలా అనకండి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా నేనే వేరే టెన్షన్లో ఉన్నా. మీరు వచ్చి ఇలా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదన్నా. మనిషివి చూస్తే వణికిపోతున్నావు, ప్రాబ్లమ్స్ అంటున్నావు. నువ్వు పైసలు ఇచ్చే మనిషి లెక్క కనిపిస్తలేవు. అన్నా 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 రేయ్ బండిదీరా. అన్నా 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 వద్దనా వద్దనా. అన్నా అన్నా నేను చెప్పేది వినండి అన్నా. అన్నా ఇది నా కారు కాదన్నా, ఇది మా మావయ్య గారి కారన్నా. పోయిందంటే ఇంట్లో ప్రాబ్లం అవుతుందన్నా. ప్లీజ్ అన్నా. బూచి, పైసలు ఇచ్చి కార్ తీసుకోవో. అన్నా 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 ఒకే ఒక్క తప్పు. రాజులా ఉండేవాణ్ణి రోడ్డు మీదకి పడేసింది. ఇంటికి పోలీసులు ఎందుకు వస్తున్నారు? పోలీసులు వస్తున్నారేందమ్మీ?
పోలీసులు వచ్చేది క్రిమినల్స్ కోసం కదా అత్తయ్య. మన ఇంట్లో 2 క్రిమినల్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసమే వస్తున్నట్టున్నారు. అయినా పోలీసులు దొంగలు కలిసి భలే వస్తున్నారు కదమ్మీ. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? సుధాకర్ గారిని స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాం మేడం. గారిని స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాం మేడం. గారిని స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాం మేడం. వాట్? స్టేషన్ కి తీసుకెళ్ళడానికి వచ్చారా? ఎందుకు ఇన్స్పెక్టర్ గారు? TS20 BK7899 ఆ కార్ మీదేనా? అవును, అది నా కారే. ఆ కారుతో బేగంపేట ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ చేశారు. బైక్ అతను ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. యాక్సిడెంటా? యాక్సిడెంట్ చేశారా? అసలు సుధాకర్ గారు పొద్దున్నుంచి బయటికి వెళ్ళలేదు సార్. ఆ, అవును, బయటికే పోని మనిషి ఎవరినో ఎట్ట గుద్దుతాడు? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము స్పాట్కి వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము ఈ అడ్రస్కి రావాల్సి వచ్చింది. మావి గారు, మీ కార్ పొద్దున్న బూచి అనే తీసుకెళ్లారు కదా? హా, అవునమ్మా, తీసుకెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. కాచి 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 బూచి అనే ఏమైనా ఇంటికి వచ్చారా? ఇంకా రాలేదు. ఏమైంది? పోలీసులు ఎందుకు వచ్చారు? అమ్మి కాచి, బూచి మీ పెదనాయన కారు తీసుకొని పోయి ఎవరినో పోయి గుద్దేసి చంపేసి ఉండాడంట. నీ మొగుడికి కారు ఇచ్చిన పాపానికి మీ పెదనాయన్ని అరెస్ట్ చేసేదానికి వచ్చుండారు. పిన్ని, ఎవరూ చనిపోలేదు. కాచిని కంగారు పెట్టకండి. బూచికి ఏమైంది? యాక్సిడెంట్ అంటున్నారు. అసలు బూచి ఎక్కడా? కచి అన్నయ్యకి ఏం అవ్వలేదు. ఒకసారి ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నారు కనుక్కో. కాచి ఫోన్ చేస్తుంది. ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతారు. ఏం చెప్పాలి? చెప్పు కాచి. బూచి ఎక్కడున్నావు? నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా? నీకేం దెబ్బలు తగలలేదు కదా? నాకేం కాలేదు. ఎందుకలా అడుగుతున్నావు? బూచి అన్నయ్య, మీరెక్కడున్నారు? మావి గారు కార్ తీసుకెళ్లారు కదా, అది ఎక్కడుంది ఇప్పుడు? అది ఏమైందో చెప్పు బూచి. పోలీసులు ఇంటికి వచ్చారు. కార్ యాక్సిడెంట్ అయింది. ఎవరు బైక్ అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.